శ్రీమాత్రే నమః. ఈరోజు 17వ అధ్యాయం పారాయణ ప్రతిఫలం తెలుసుకుందాం. ఇంతకుముందు కథలో మనము ఖడ్గబాహు గురించి తెలుసుకున్నాము. ఈ కథలో వచ్చేసరికి ఖడ్గబాహు యొక్క కుమారుని గురించి తెలుసుకుందాము. ఖడ్గబాహు అనే రాజుకు ఒక కుమారుడు ఉంటాడు. అతనికి ఒక సేవకుడు ఉన్నాడు. అతని పేరు దుశ్శాసనుడు. మహాభారతంలో దుశ్శాసనుడు కాదన్నమాట. ఇతను ఎట్లాంటి వాడంటే చాలా దుర్మార్గుడు, మంచివాడు అస్సలు కాదనమాట. ఇతను చాలా బుద్ధి తక్కువ పనులు చేస్తూ ఉండేవాడు. ఇతను ఆ యొక్క ఖడ్గబాహు కొడుకు యొక్క కుమారుని వాహనాలన్నీ కూడా వాడుకునేవాడు. రాజులాగా గర్విస్తూ ఖడ్గబాహు కుమారుని యొక్క సేవకుడు అయ్యిండుకొని కూడా అతని లేనప్పుడు ఏనుగు మీద కూర్చొని అలా అలా తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఆ ఖడ్గబాహు కుమారుడు మొహమాటం మీద ఏమైందిలే పాపము కూర్చొనిలే అనుకొని ఉండేవాడు అనమాట. క్షమాగుణం అన్నమాట అతనికి. వీడు దుశ్శాసనుడు అనేవాడు దాని మీద కూర్చొని తిరుగుతూ ఉంటే, అయ్యో అది బాగోలేదయ్యా అని ఊర్లో వాళ్ళందరూ చెప్తున్నారు. దానికి మ్యాడ్, పిచ్చి, మతిస్థిమితం సరిగ్గా ఉండదు, నువ్వు దిగు. అది ఒకసారి ఉన్నటువంటి మంచిగా కొంతసేపు ఉంటుంది, మళ్ళీ కొంతసేపు మంచిగా ఉండదు. దాని వికృత రూపాన్ని చూపిస్తుంది. కాబట్టి నువ్వు దిగు అంటే దిగలేదనమాట. ఇది చాలా నెమ్మదిగా ఉంది, నేను దీన్ని కంట్రోల్ చేయగలను, రాజు ఒక్కడే కాదు నేను కూడా దీన్ని హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇలా మాట్లాడుతున్నట్టే ఒక్కసారిగా దానికి మెంటల్ వచ్చేసి కిందకి దొబ్బేసిందనమాట. దొబ్బేసి కాలితో తొక్కి చంపేస్తుందన్నమాట. అతను ఇంకా చచ్చిపోయాడనమాట. మామూలుగా మనము చనిపోయే ముందర ఏదైతే కోరుకుంటామో తద్రూపం మనము పొందుతామన్నమాట. అందుకే 7వ అధ్యాయంలో 30వ శ్లోకం, లాస్ట్ శ్లోకం, సాది భూతాది దైవమాం సాది యజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విధిర్యుక్త చేతసః. అంటే ఇక్కడ సాది భూత అంటే దైవమాం అన్నాడు. భూతం అంటే ఏమి? జీవుల యొక్క శరీరాలలో ఆ భగవంతుడు అన్నిటికీ ఆధారము ఆయనే. అన్ని జీవులలోనూ అతను ఉన్నాడు. ఆ దైవం అంటే ఆ యొక్క భగవంతుడు. యజ్ఞం అనగా శక్తి అన్నమాట. ఆ జీవికి ఆ ఎనర్జీ. అగ్ని ద్వారా వేడి ఎలా ఉత్పన్నమయ్యిందో, అగ్ని ద్వారా ఆ యొక్క ఎలా రూపం ఎలా ఉత్పన్నమైందో ఆ విధంగా అన్నమాట. అన్ని జీవుల యొక్క రక్షకుడు భగవంతుడు. మానసిక స్థితిగతులు కల్పించేటువంటి శక్తి కలిగిన వాడు కూడా ఆ భగవంతుడే. ఆ ప్రతి ఒక్క జీవిలో అంతర్గతంగా దాగి ఉండి ఎనర్జీని ఇస్తున్నాడు. జీవుడు అవపాన దశ యందు అంటే ఆ సమయంలోనైనా నన్ను అంటే ఆత్మస్వరూపుడునైనా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్నే చేరతారు అని అన్నాడు. ఆ విధంగా మనము అంత్యకాలమందు ఏ యొక్క జ్ఞానంతో ఉంటామో, దేన్ని తలుచుకుంటూ ఉంటామో ఆ స్థితి పొందుతామన్నమాట. అలా ఇతను కూడా ఏనుగుతో మరణం పొందడం వల్ల, అమ్మో ఏనుగు నన్ను తొక్కేసింది, ఏనుగు వల్ల నేను చనిపోయానంటూ ఏనుగునే కలవరిస్తూ ఉన్నాడు. అందుకు కాబట్టి మళ్ళీ ఏనుగుగా జన్మించాడనమాట.
ఆ ఖడ్గబాహు కుమారుడు నేను నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న ప్రదేశంలో, ఆ ప్రదేశం పేరు సింహల ద్వీపం. ఆ సింహల ద్వీప రాజు ఈ ఖడ్గబాహు రాజకుమారునికి ఇద్దరు చాలా స్నేహితులు అనమాట. ఈ సింహల ద్వీప రాజు ఉండేటువంటి చోటులో అక్కడ ఏనుగు జన్మించడము, అతని దగ్గర ఉంటుందన్నమాట ఈ ఏనుగు. ఈ ఏనుగును ఖడ్గబాహు కుమారునికి బహుమానంగా ఇచ్చాడు. ఈ ఖడ్గబాహు రాజకుమారుడు ఒక కవి, పాండిత్యం బాగా కవిత్వము చేయటం వల్ల దానికి పొంగిపోయి బహుమానంగా ఇస్తాడు. ఈ కవి అనేటువంటి వాడు ఆ ఏనుగు నేనేం చేసుకోనని చెప్పేసి మాల్వరాజుకు ఏనుగును అమ్మేస్తాడు. కొన్ని బంగారు నాణ్యాలు ఆ మాల్వరాజుకి ఇచ్చి ఆ ఏనుగును తీసుకుంటాడనమాట. అతను ఆ ఏనుగు మీద వెళ్తూ ఉంటాడు. ఇలా చాలా కాలము ఆ ఏనుగంటే అతనికి ఇష్టము, అతనంటే ఏనుగుకి ఇష్టం. ఇలా రెండు అన్యోన్యంగా జీవిస్తూ ఆ ఏనుగు మీద ప్రయాణం సాగిస్తూ ఉంటాడనమాట. ఇంకా వృద్ధ దశకు చేరుకుంటుందన్నమాట ఏనుగు. ఆ సమయంలో రోగానికి గురైంది. ఈ మాల్వరాజుకు ఏనుగంటే చాలా చాలా ఇష్టమంట. అతను వైద్యున్ని పిలిపించమని మంత్రిని ఆదేశిస్తాడు. దీన్ని కాపాడాలని ఆ యొక్క వైద్యుడు వచ్చి వైద్యం చేస్తాడు. అయినా బాగా కాదు. పాపం అయ్యో ఇది చనిపోకూడదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఈ ఏనుగు మాట్లాడుతుందన్నమాట. అయ్యా, నేను గత జన్మలో దుశ్శాసనుడిని, నేను చాలా దుష్కార్యాలు చేశాను, జ్ఞానం తెలిసినా కూడా నేను ఆచరించలేదు. నేను ఎందుకు నాకు ఈ దుస్థితి వచ్చిందంటే అంత్యకాలమందు ఏనుగుల దుర్మరణం పొందడం వల్ల అహంకారంతో ఆ ఏనుగు మీద స్వారీ చేస్తూ అందరూ చెప్పినా వినలా. నేను ఆ ఏనుగు మీదనే స్వారీ చేయాలని దురుద్దేశంతో ఆ ఏనుగు వల్ల మరణం పొందాను. అంత్యకాలమందు ఏనుగును స్మరించడం వల్ల నాకు ఈ జన్మ వచ్చింది. ఇప్పుడు నాకు నా పైన ఏమైనా కానీ ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, నాకు ఏమన్నా మేలు చేయాలనుకుంటే 17వ అధ్యాయాన్ని పారాయణ చేయించు అని చెప్తాడు. అప్పుడు పుణ్యం కట్టుకో మహానుభావ, నాకు విముక్తి కావాలి ఏనుగు జన్మ నుంచి అని కోరుకుంటాడనమాట ఆ దుశ్శాసనుడు. అప్పుడు ఆ మాల్వరాజు తాలూకా అతను బ్రాహ్మణులందరినీ పిలిపించి ఆ ఏనుగు చుట్టూరా కూర్చొని వాళ్ళందరూ 17వ అధ్యాయము పారాయణ చేస్తారనమాట. పారాయణ చేయగానే ఏనుగు వెంటనే మోక్షం కలిగి దివ్య శరీరధారులై వైకుంఠానికి చేరుకుంటాడు. శ్రీమాత్రే నమః.